హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఏమన్నా ఎపిసోడ్. ఎన్నాళ్ళ నుంచో కళ్ళు కాయలు కాచేలాగా ఉన్న ఎపిసోడ్ అనమాట. చాలామంది నేను మీమ్స్ చూస్తా ఉంటా. అంటారు, "ఒక్కసారి రా అక్క నామినేషన్‌లోకి. నేను మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకుండా చూసుకుంటాం అక్క" అని కొన్ని మీమ్స్ వచ్చాయి. హైలైట్ అనమాట. నాకు వేరే మీమ్ గుర్తొచ్చింది ఈరోజైతే సోనియా ఎలిమినేషన్‌కి. కనెక్టెడ్‌గా ఉంది. బాగా ఫీల్ అయినట్టున్నారు సోనియా గారు అన్న ఆ మీమ్ గుర్తొచ్చిందనమాట. అది రిలేట్ అవుతదనిపించింది. సో, అబ్బా సాయిరాం! ఎంతమంది ఇది అనుకున్నారో చెప్పండి. జెన్యూన్‌గా చెప్పండి అసలు. కానీ ఇక్కడ చాలా విషయాలున్నాయి. ఏమేం జరిగినాయి, ఏంటి ఈరోజు ఎపిసోడ్‌లో అవన్నీ మాట్లాడుకుందాం ఫుల్‌గా. సో, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మధ్య ఇది చెప్పాల్సిన అవసరం లేకుండానే అయిపోతుందనమాట. అండ్ నిన్నటి కంటిన్యూషన్‌గా జరిగిన షూటింగ్‌లో మొన్నటిది జరిగిన దాంట్లో వీళ్ళు బ్రేక్ ఇస్తారు కదా! అంటే అదేలే మనకి సాటర్డే, సండే అన్నట్టు. సాటర్డే జరిగింది ఏం జరిగిందో చూద్దాం నాగార్జున గారు చెప్పినప్పుడు బాగా ఫీల్ అవుతుందనమాట. యష్మి అన్న టాపిక్ మీదే నడుస్తుంది. ఎలా అనేస్తారా, నేను ఆ ఇంటెన్షన్‌తో అనలేదు అది ఇది అని చెప్పి ఇంకా అక్కడే పట్టుకుంది. కొంచెం యాక్చువల్‌గా సోనియా చేయాల్సిన పని ఏంటంటే, ఇన్‌కేస్ మనం ఏదైనా తప్పు చేయలేదు అన్నప్పుడు దాని మీద స్టాండ్ తీసుకొని కొంచెం సేపు నాగార్జున గారు మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కూడా సండే ఎపిసోడు బోల్డ్ సార్లు అడిగారు, చెప్పమ్మా పర్లేదు, షేర్ చేసుకో పర్లేదు, నీ చెప్పండి. ఎస్. చెప్పచ్చు కదా! నీకు అంత బాధ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు సే ఇట్ కదా! నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వేమి అంత కనెక్ట్ అవ్వలేదన్నది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. బిగ్ బాస్ హౌస్‌లో మెయిన్ అదే. చెప్పాలి. ఏమున్నా ఏం అనిపించినా బయటికి చెప్పాలి. సో, అవ్వలేదు. పోనీ ఎవరు చెప్తారు నీ గురించి బాగా తెలిసినోళ్ళు అని మాట్లాడితే ఇంకెవరు ఉండి బుద్ధి నిఖిల్ ఈ మధ్య యష్మి అనేసరికి, యష్మి నువ్వు చెప్తావా అంటే, యష్మి అదే అండి కొంచెం దానికి ఫీల్ అవుతుంది ఇలా ఇలా అని చెప్పి యష్మి చెప్పిందంట. వీళ్ళందరూ ఈరోజు రెట్రో థీమ్ లాగా రెడీ అయ్యారు. సో, దాని గురించి అయితే ఏం మాట్లాడలేదు. మేబీ ముందు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. దాని గురించి అయితే పెద్దగా ఏమీ లేకుండానే మెట్రో కాదు రెట్రో థీమ్ మా రెడీ అయ్యి ఉన్నారనమాట అందరూ. ఆల్మోస్ట్ ఎక్కువ వైట్ అండ్ రెడ్ ప్రిఫర్ చేశారు. బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను రెట్రో థీమ్. అమ్మ ఏదో పడింది కంట్లో. సో, స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఒక ఫన్ గేమ్ పెట్టారు. ఈ ఫన్ గేమ్ ఒకటి పెట్టింది, అదే మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడ స్టిక్ చేయాలి. పాట ఏంటో అవి మూవీయో పాటో సినిమానో ఏదో గెస్ట్ చేయాలన్నమాట. ఇది ఓన్లీ ఫర్ విష్ణుప్రియ కోసమే పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఈ రౌండ్ ఫుల్ జోష్లో విష్ణుప్రియ ఫుల్గా డాన్స్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు బాగా డాన్స్ చేసేదంటే నిఖిల్ చేస్తాడని అంటారు కానీ అంతగా ఏమి ఎప్పుడు చూపించినట్టు అనిపించలేదు నాకైతే. అంటే తను వేరే డాన్స్ షోలో వాటిలో కూడా పార్టిసిపేట్ చేశాడు. బట్ అంతేమీ ఎక్కువ చూపాడు. బట్ విష్ణుప్రియ సూపర్గా చేస్తుంది. మూమెంట్స్ అవన్నీ చాలా ఆ సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి కదా సాంగ్స్కి తగ్గట్టుగా. సో, అవన్నీ బాగా ప్రజెంట్ చేస్తుంది. బాగా నచ్చింది. నాగార్జున కూడా నేను కూడా మర్చిపోయానమ్మా నా హలో బ్రదర్స్లో ఉన్న స్టెప్స్ నువ్వు బాగా గుర్తుపెట్టుగానే వేసావు అని చెప్పేసి అంటున్నారనమాట. దట్స్ గుడ్. ఇంకా అంతే ఆల్మోస్ట్ ఈ పాటలు గెస్ట్లు ఇదే అయిపోయింది. ఇది మెయిన్ టాపిక్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో, అది అయిపోయింది. అండ్ టైం ఫర్ ఒక ఏమంటారు సేవింగ్ అని చెప్పి మన బిర్యానీ పాట్స్ బిర్యానీ అదే కదా తెచ్చింది. ఇక్కడే కదా మిస్ అయ్యా. ఒక సేవింగ్ అయ్యింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత సేమ్ ఈసారి ఏంటంటే కొంచెం నామినేషన్స్ పాయింట్స్ పునాదులు పడాలి కదా. సో, దానికి సంబంధించి మాట్లాడదామని ఒక బౌల్లో ఏమంటారు, ఎవరు సెల్ఫిష్, ఎవరు కన్నింగు, ఎవరు టాక్సిక్, ఇలా కొన్ని పెట్టేసి అవి పంపించారనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఒక చెయ్యి పెట్టి ఇది పెద్ద చెయ్యిలాగా కొట్టాలన్నమాట వాళ్ళని. సో, ఎవరికి ఇస్తే వాళ్ళని. సో, ఇది కొంచెము బాగానే ఇంట్రెస్టింగ్గా కొంతమందిది అనిపించింది. అందులో మెయిన్గా ప్రేరణది. నాకెందుకో ఈ మళ్ళీ వెబ్సైట్ గురించి చెప్తా. నాకు పాయింట్ గుర్తొచ్చింది. నాకెందుకో ఈ రేపటి నుంచి ఓకే వినండి జాగ్రత్తగా. రేపటి నుంచి ఎవరు యష్మి ఏమో సోనియా అయిపోతుంది, ప్రేరణ
హీరోయిన్ అవుతది. అంటే ప్రేరణకి ఎలివేట్ అవ్వడానికి దానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు కూడా మీరు గుర్తించారా, మనకి యష్మి కూడా నచ్చేది కాదు. సోనియాతో కంపేర్ చేసుకొని మనకి యష్మి బెటర్, సోనియా నచ్చలేదు అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి యష్మి తన ఒరిజినల్లోకి వస్తే కనుక ఇంక యష్మిని పట్టుకోవడం కష్టం. యష్మి మీద అందరికీ మళ్ళీ చిరాకు వస్తుంది. నువ్వు రా అక్క, నువ్వు రా, నెక్స్ట్ నువ్వు రా అక్క అన్నట్టు ఉంటుంది అనమాట. సో అది అనిపిస్తుంది. ప్రేరణ కొంచెం ఆ టంగ్ అంటే రెగ్యులర్ మాట్లాడే మాటలే కానీ, అంటే చిల్లర్ కానీ, లేకపోతే వచ్చింది రాక్షసాన్ని ఒకటి అంది కదా, అంటే పెద్దదని అనలేము, అలా అని తక్కువ కూడా కాదు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ప్రేరణ టాప్ 5లో ఫిక్స్ అనమాట. సో నాకైతే అనిపించింది ప్రేరణ అండ్ సీతకు కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళు ఈరోజు ప్రేరణ పెట్టిన పాయింట్స్ అయితే, తను మంచి డేరింగ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఎవరు స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు ఎందుకులే ఈ టాపిక్, ఇప్పుడు నేనే స్టార్ట్ చేయాలా, ఎవరో చేస్తే వీళ్ళు కంటిన్యూ అన్నట్టుగా అనుకుంటాం కదా, అలా కాకుండా డేరింగ్ స్టెప్ తీసుకొని చేస్తుంది అనమాట. అది గ్రేట్ ప్రేరణలో, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇక్కడ ఒక ఏమంటారు సేవింగ్ చెప్పారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్రేరణ సేవ్ అయిపోయింది. సో హ్యాపీ అనమాట వీళ్ళకి. అక్కడేమో బయట సేవ్ అయినప్పుడు పృథ్వీ అంతే కదా. ఇంకా నిన్న కొన్ని అయినాయి, ఆ సేవింగ్ అయినట్టుంది కదా నిన్న. సో అది అయిపోయింది. ప్రేరణ సూపర్. ఇక్కడ ఉన్నదమ్మా మధ్యలో ఒకసారి, అంటే మిగిలిన వాళ్ళ గురించి ఓకేగా చెప్పచ్చు, పెద్ద టాపిక్ ఇంట్రెస్టింగ్ ఏమో అనిపించలేదు నాకు, అందుకని పెద్దగా చెప్పట్లేదు. కానీ నిఖిల్దే కూడా ఆయనకి నిజంగానే స్టాండ్ తీసుకోవడం, ఒక మాట మీద ఉండడం, లేకపోతే సేఫ్ గేమ్, ఇవన్నీ నిఖిల్కి వర్తిస్తాయి అనమాట. అది అంతా లేదు ఇప్పుడు నిఖిల్ దగ్గర. ఒకటి తీశాడు, ఇది మళ్ళీ ఎవరికి ఇస్తే ఏమొస్తుందో అన్నట్టుగా, ఇంకోటి ట్రై చేయొచ్చా అన్నాడు, మళ్ళీ దిశకు లేదు సార్ దానికే వెళ్తా, అదే బెటర్ అంటాడు. ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అండ్ సోనియా కూడా సెల్ఫిష్ ఏదో వస్తే ఎవరు మన విష్ణుప్రియకి ఇచ్చింది. అందరూ ఇచ్చే విధానం ఒకలా ఉంటుంది, సోనియా ఇచ్చే విధానం ఒకలా ఉంటుంది. సో కొంతమంది హట్టింగ్ వచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేది ఫన్గా చెప్పో ఆ టైప్లో ఇస్తారు. బట్ సోనియా డిఫరెంట్ అసలు. అందుకే ఇది పరిస్థితి ఈరోజు జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆ రౌండ్ కూడా అయిపోయింది. పెద్దగా ఏమీ అందులో పాయింట్స్ ఏం లేవు. ఇంకా లోపలికి ఇంకా ముగ్గురు మిగిలేరు కదా, ఆదిత్యం, మణికంఠ అండ్ ప్రేరణ. సారీ ప్రేరణ నచ్చేస్తుంది. ఆదిత్యం, మణికంఠ అండ్ సోనియా గేమ్ రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక మణికంఠ ఆల్రెడీ ఏమంటారు డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఆదిత్య ఓంని సోనియాని పెట్టారు. అక్కడ వాళ్ళిద్దరిలో సేవ్ ఎవరంటే ఆదిత్య ఓం సేవ్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. సోనియా డేంజర్ జోన్, వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో. వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇది హైలైట్ అనమాట. బలవంతంగా హౌస్మేట్స్ అందరూ కలిసి కట్టుగా గెంటేసినట్టుంది, నాకైతే చూస్తుంటే అలా అనిపించింది. బట్ ఓవరాల్గా సోనియా కోట్స్ కూడా రాలేదు ఈ వీక్, అదైతే షూర్. అది మనం చెప్పాల్సిన పనేం లేదు. కానీ ఇది చూపించలేదు అనిపించింది నాకు. హౌస్మేట్స్ మాట్లాడింది, ఎవరు ఓట్లేసింది, సోనియాకి అండ్ మణికంఠకి తెలియదు. మేబీ మణికంఠకి తర్వాత తెలుస్తుంది, సోనియా బయటికి వెళ్ళే తెలుస్తుంది. సో ఇక్కడ అందరూ మెజారిటీ, అందుకే 10 మందితో ఆ ఉండేది కూడా కరెక్ట్గా ఉంటే అది ఎంత సపోర్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. సో వీళ్ళు ముగ్గురే అయిపోయారు. వీళ్ళిద్దరే అవ్వాలి, మరి ఎందుకు నైనిక కలిసిందో. నైనిక జాయిన్ అయ్యింది. యష్మి కలుస్తుంది అనుకున్నాను కానీ నేను నైనిక కలుస్తుంది అనుకోలేదు. బట్ నైనిక నుంచి ఉంది. అండ్ ఆబ్వియస్లీ పృథ్వీ అండ్ నిఖిల్. నిన్నే కదా పేరు పెట్టాను, మొన్న పెట్టాను సోనియా టీం అని, ఇప్పుడు మళ్ళీ నిఖిల్ టీం అనాలా? వింటాం. అయిపోయింది. మిగతా అందరు హౌస్ అంతా మణికంఠకి సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా పెద్ద గీత చిన్న గీత కంపేర్ చేసుకుంటారు ఎవరైనా. అంటే ఎక్కువ బ్యాడ్ తక్కువ బ్యాడ్. మణికంఠ కూడా పెద్ద గొప్ప ఏం కాదు, అయినా కూడా దే ఆర్ కంపేరింగ్ లైక్ దట్. సో ఆబ్వియస్లీ పెద్ద గీత చిన్న గీతలో పెద్దది వెళ్ళిపోతే బెటర్, అక్కని పంపించేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. ఫైనల్గా ఇంక వీళ్ళు కలిసేది ఇది కూడా ఏమీ, అంటే మళ్ళీ లోపలికి వచ్చి హౌస్మేట్స్తో మాట్లాడడం అదేం కూడా చేయలే, డైరెక్ట్గా అటు నుంచి అటే పంపించేశారు. సో అలా ఫైనల్గా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సాయిరామ్. ఎంతమంది అన్ని పోల్స్లోని అన్ని రివ్యూస్లోని అందరూ కూడా
సోనియా ఎలిమినేట్ అయిపోయి అంత హేట్రెడ్ సంపాదించుకుందనమాట. అండ్ రతికతో కంపేర్ చేస్తారు. రతిక కన్నా రతిక వర్షన్ 2.0 అంటున్నారు. రతిక కూడా 4th వీక్లోనే ఎలిమినేట్ అయిందంట. ఈమె కూడా 4th వీక్లోనే ఎలిమినేట్ అయింది. బోల్డ్ కంపారిజన్స్ వస్తున్నాయి. మరి బయటికి వెళ్ళాక చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో, బజ్లో ఎలా మాట్లాడుతుందో, మిగతా ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడుతుందో, ఏం టాపిక్స్ చెప్తుందో అన్నది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈసారి అయితే చూడాలని. మొన్న అబ్బాయితో వచ్చినప్పుడు కూడా పెద్ద ఏం అనిపించలే చూడాలని, కానీ ఈసారి మాత్రం నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మనకంటే లోపలికి వచ్చాడు, అందరు హగ్ చేసుకొని చెప్పారు. ఇక్కడ ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ పృథ్వీ కొంచెం ఫీల్ అవుతున్నారు. ఉంటుంది కదా కొంచెం మరి ఆ బాండింగో ఏమో. పృథ్వీ కొంచెం అగ్రెసివ్గా ఎమోషనల్ అవుతున్నాడంట. సో అగ్రెసివ్గా యాటిట్యూడ్గా ఏడుస్తున్నావా అని ఏదో అడిగాడు నిఖిల్. సో ఫైనల్గా అయితే కొంచెం వాడు అంతే నాలాగే కొంచెము సెంటిమెంటు, నాలాగే వీక్ హార్ట్ అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. ఫైనల్గా అయితే సోనియా బయటకు వచ్చింది, ఏవిఎస్ చూపించారు. అయిపోయిన తర్వాత ఒక తాళి తెచ్చి అన్నం, కూర, పప్పు, అప్పడం, పచ్చడి అన్నీ ఉంటాయి కదా, అది హౌస్ మేట్స్తో కంపేర్ చేయమన్నారు అనమాట. ఇది ఒక చిన్న టాస్క్ లాగా ఒక గేమ్లా పెట్టారు. ఇక్కడ హైలైట్ ఇప్పుడు ఈ బాధ ఏంటంటే అసలు జనరల్గా మనకి ఎలిమినేషన్ అయ్యాక పెద్ద ఏం మాట్లాడుకోవడానికి ఉండదు, ఏదేదో అని అనిపిస్తుంది కదా. ఈ బాధ చూడాలి ఇక్కడ. వాళ్ళందరూ మిగిలిన లేడీస్ అందరూ కలిసి టార్గెట్ చేసి పంపించేశారంట. ఫైనల్గా ఆవిడ మాట్లాడిన మాటకు అర్థం ఇది. ఈమె తప్పు కాదంట, ఈమెనే వాళ్ళందరూ సెపరేట్ చేస్తారంట. వాళ్ళందరూ గ్రూప్ అయిపోయారంట. నువ్వు వెళ్ళడం మానేసి వాళ్ళ దగ్గరికి, నువ్వు వాళ్ళతో ఉండడం మాని నువ్వు సెపరేట్గా వెళ్ళి ఇద్దరిని వేసుకొని తిరిగి ఫైనల్గా ఇప్పుడు వాళ్ళని అంటుంది పవర్ పఫ్ గర్ల్స్ అదో ట్యాగ్ ఏంటో మరి. సో అయితే చాలా హేట్రెడ్ ఉంది సోనియాకి. పైగా మెయిన్గా విష్ణుప్రియ మీద అండ్ సీత మీద. సమ్ టైమ్స్ నైనిక మీద వస్తుంది పోతుంది. యష్మి ఇప్పుడు ఆ టీమే కాబట్టి యష్మి మీద ఏమీ పెద్దగా లేదు. ప్రేరణ కూడా ఇప్పుడే వెళ్ళింది, ఇప్పుడు మాట్లాడుతుందని అంటుంది. అంటే వీళ్ళకి అందరూ కలిసిపోయి ఏకమైపోయి నన్ను టార్గెట్ చేసి పంపించారని ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు అదే చెప్తుందేమో చూడాలి. ఇక్కడ నేను సీత కానీ విష్ణుప్రియ కానీ ఏమైనా మాట్లాడతారేమో అలా అంటున్నప్పుడు రియాక్ట్ అవుతారేమో అని అనుకున్నా కానీ బట్ అవ్వలేదు. రెండు అయినా బాగుండేది, అవ్వకపోయినా ఇట్స్ ఓకే. బట్ కొంచెం ఆ సమాధానం చెప్పుంటే నేను వీళ్ళు మాట్లాడరు కదా, వీఆర్ నాట్ అగ్రీ అని, అలా వీళ్ళు కూడా అగ్రీ అవ్వట్లేదు మేము అని చెప్పాల్సిందేమో, బాగుండేది అనిపించింది. సో అలా మొత్తానికి సోనియా అక్కకి బాయ్ బాయ్ టాటా చెప్పేశారు, పంపించారు. బాగుంది, చూడాలనిపించింది. నిన్న ఎపిసోడ్ బాగానే ఇంట్రెస్టింగ్గా చూసామును, ఈరోజు ఎపిసోడ్ కూడా బాగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకేమున్నాయి. అండ్ మనకంటని జైలుకి పంపించారు పాపం. అక్కని బయటికి, తమ్ముని జైలుకి ఇలా పంపించేశారు. సో టైటిల్ అలా పెట్టచ్చేమో, బాగుంటుంది. సో యా, ఈ వీడియోకి అయితే ఇంతే. సండే కొంచెం ప్రశాంతంగా చాలామంది వెయిట్ చేసినట్టుగా అయ్యింది. హ్యాపీగా అందరూ సండే హ్యాపీగా పడుకుంటారనమాట. నెక్స్ట్ వీక్ అంతా మన సాఫీగా పనులు అవుతాయని ఇలాగా. కానీ రేపటి నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందేమో, మళ్ళీ ఆ జోషు, ఫైరు, సోనియా ఏం మాట్లాడుతుంది, ఎవరు నామినేట్ చేస్తుందని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉండేవి, అవన్నీ తగ్గుతాయేమో అనిపిస్తుంది ఎపిసోడు. మరి చూడాలి, కొట్టుకునే వాళ్ళు ఎవరున్నారా అనేది చూడాలి. బట్ ఉంటే కొన్ని రకాలుగా ఇంకా ఆమె ఉంటే కనుక ఇంకా చాలా బ్యాడ్ అయిపోయేది. బయటికి వెళ్ళి ఇప్పుడు నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఏవైనా మాటలని అవి విని నెక్స్ట్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాబ్బా భలే ఉంటుంది అసలు. ఇవన్నీ మన ఊహాగానాలన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో, అంతే కదా. రేపు నామినేషన్ కూడా బాగానే ఉన్నాయి, ఇంట్రెస్ట్గానే ఉంది అని అనుకుంటున్నాను. పాయింట్స్ పెట్టి కరెక్ట్గా మాట్లాడి కొంచెం నిఖిల్ ఇప్పుడు సోనియాని ఎవరైతే టార్గెట్ చేశారని ఏమైనా ఫీల్ అయితే వాళ్ళ మీద రివెంజ్ నామినేషన్ లాగా సోనియా తరపున నిఖిల్ వేస్తే మంచి ఫైట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి, మణికంఠని అనవసరంగా నామినేషన్లో పెట్టారు. ఎందుకంటే అందరు వరుస పెట్టి మణికంఠ గుద్దేస్తారు. మణికంఠ ఆల్రెడీ నామినేటెడ్ అని చెప్పి మిగిలిన వాళ్ళు పెడితే బాగుండు అనిపించింది. బట్ అంత బిగ్ బాస్ ఇష్టం, మనం ఏం చేయలేం, మనం ఎన్ని చెప్పినా ఆయన వినడు. సో అలా జరిగిందనమాట. యా, రేపు నామినేషన్లో ఇంట్రెస్టింగ్గా కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ టుమారో.